హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. మిత్రులారా, ఈరోజు గుంతకల్ పట్టణంలో సిపిఎంఎల్ నూడల్స్ పార్టీ కార్యాలయం నుండి పొట్టి శ్రీరామ్ సర్కిల్ మెయిన్ రోడ్డుగా రావడం జరిగింది. ఈ సర్కిల్లో ఏదైతే కాశ్మీర్ లో ఉన్నటువంటి పహల్గామ్ సంబంధించినటువంటి 22వ తారీఖున, ఈ నెల 22వ తారీఖున జరిగినటువంటి ఘటనలో దాదాపు 28 మంది టెర్రరిస్టుల యొక్క విచక్షణ రహితమైనటువంటి కాల్పులు జరపడం జరిగింది. ఈ హత్యాకాండలో దాదాపు 28 మంది మరణించడం జరిగింది. ఈ మరణించే సంబంధించినటువంటి వాళ్ళకి సంతాపకంగా ఈ రోజు వాళ్ళకి ఘనంగా సిపిఎంఎల్ నూడల్స్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరుగుతుంది. ఎందుకంటే టెర్రరిస్టులకు సంబంధించినటువంటి హత్యాకాండలో పూర్తిగా భారతదేశ వ్యాప్తంగా ముక్తగండంతో ప్రజలందరూ కూడా ఖండించడం జరుగుతుంది. ఎందుకంటే టెర్రరిజానికి దానికి సంబంధించినటువంటి మానవత్వం ఉండదు టెర్రరిజానికి. ఎందుకంటే అది ఒక రకమైనటువంటి దుర్మార్గంతో చేసే పనులు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, లేకపోతే హిందూ సంస్థలు కానీ పూర్తిగా ఒక రకమైనటువంటి మతం పేరుతో పులవడం జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే టెర్రరిజం అనేది ఏ రూపంలో ఉన్నా కూడా అది హిందూ రూపంలో ఉన్నా, లేకపోతే ముస్లిం మిగతా ఉన్నటువంటి ఏ రూపంలో ఉన్నా కూడా దాన్ని ఖండించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కూడా ఏదైతే జరిగినటువంటి ఘటనలో కూడా అనేక మంది కూడా వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఉంది. పూర్తిగా దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరుపుకోకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. ఈ సంబంధించినటువంటి ఏదైతే జరిగిందో ఈ ఘటన మీద కూడా అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే కదా ఒక రకమైనటువంటి మతం పేరుతో రెచ్చగొడితే భారతదేశ వ్యాప్తంగా అనేకమైనటువంటి ఘర్షణలు చోటు చేసుకునే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అటువంటి వాటికి అవకాశం ఇవ్వకోకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవహరించాలి. ఆ విధంగా వ్యవహరించి గట్టిమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రమే మత సామరస్యాన్ని భారతదేశంలో కాపాడే పరిస్థితి అని చెప్పి తెలుపడం జరుగుతుంది. ఈ రోజు గుంటకల్ పట్టణంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో కాశ్మీర్ ప్రాంతంలో పహల్గామ్ ప్రాంతంలో జరిగిన 28 మంది హత్యాకాండను ఖండిస్తూ ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శన నిర్వహించినాం. దీనికి తోడు మతాలకు ముడి పెట్టకుండా కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఏదైనా బాగా దీనిపైన సమగ్ర విచారణ జరిపి వాళ్ళపైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం.